పాట్నాలో ఒక బైక్ రైడర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన వీడియో రికార్డ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైనే పోలీసుల చెకింగ్ కూడా ఉంటుంది. ఆ చెకింగ్ ఉంది కదా అని కొంచెం ముందరలో పోలీసులు ఉన్నారు కదా అని ఈ రైడర్ స్లో అయితే చేస్తాడు బైక్. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసాక పోలీసులు స్టాప్ కూడా అనరు. అమ్మ నా బూతులతోనే స్టార్ట్ చేస్తారు అతను. ఆ బూతులు మాట్లాడేశాక అతను అంత రికార్డులోనే ఉంటుంది, అది లైవ్ రికార్డులోనే ఉంటుంది. అతన్ని రావడంతోనే బైక్ కాదు అసలు ఫస్ట్ ఎట్లా పడితే అట్లా కొట్టడమే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. బూతులు మాట్లాడుకుంటా నాన్ స్టాప్ బూతులు అయితే మాట్లాడతారు. మీరు కూడా చూసింటారు, చాలా వైరల్ అయితే అయిపోయినాయి, మిలియన్స్ వ్యూస్ దాటేసినాయి అవి. అది మొత్తం వాళ్ళు కొట్టేసినాక మళ్ళీ అది రికార్డ్ అయిపోయినాక మళ్ళీ సైడ్కి వచ్చేసి మళ్ళీ వీడియోలో అయితే చెప్పేస్తారు నేను ఏమి చేయలేదు అంతా. మళ్ళీ నాకు 7,000 ఫైన్ కూడా వేశారు, మళ్ళీ అందులో నన్ను కొట్టేశారు, మీరే చూసారు కదా లైవ్ రికార్డింగ్ వీడియోలో ఉందని. అతను మొత్తం అదంతా తీసేసుకొని ఇంటికి వెళ్ళేసినాక పోస్ట్ చేస్తాడు. అది మిలియన్స్ వ్యూస్ అయితే రీచ్ అయిపోతుంది అందరికి. పాట్నా మొత్తం ఒక షేక్ అయితే చేసేస్తుంది అదొక వీడియో, అదొక్క రోజులోనే. మళ్ళా తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు, పోలీసులు వాళ్ళు కాల్ చేసి నువ్వు ఈ వీడియో డిలీట్ చేయలేదనుకో నిన్ను ఈసారి స్టేషన్లో పెట్టి ఇంకా బలంగా కొట్టేస్తాం నేనని వార్నింగ్ ఇస్తారు వాళ్ళు పోలీస్ రికార్డులో. అతను కాల్ రికార్డ్ మొత్తం రికార్డ్ చేసుకొని అది కూడా ఇన్స్టాగ్రామ్లోనే మళ్ళీ పోస్ట్ చేస్తాడు. అది కూడా మిలియన్స్ వ్యూస్ అయితే పోతాయి. మొత్తం ఇతనికి ఇట్లయితే కాదనేసి మొత్తం పాట్నా మొత్తం ఇది ఇష్యూ అవుతుంది, ఒక ఇష్యూ. ఇట్లయితే కాదనేసి అతను ఇంకా నాకు ఇట్లా ఫైన్ కూడా వేశారు అని అతను కోర్టు మెట్ల దాకా వెళ్తుంది అతని కేసు. చిన్న ఇష్యూ పెద్దగా అయితే అవుతుంది. ఇది మొత్తం కోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళేసాక ఇది ఎట్లా జరిగిందని మొత్తం వివరించగా జడ్జి ఏం చెప్తాడంటే మీదే తప్పు, అతనికి ఫైన్ వేశారు కదా ఇంకెందుకు కొట్టారని జడ్జి కూడా చెప్తాడు. జడ్జి చెప్పడంతో ఇంకా ఇది చిన్న ఇష్యూ మీరు పెద్ద చేసుకున్నారు, అనవసరంగా అతన్ని కొట్టారు, అలాగే దుర్భాషలో మాట్లాడారని జడ్జి అయితే వాళ్ళని సస్పెండ్ చేయడని కోర్టు తీర్పు అయితే ఇస్తుంది. వాళ్ళు పోలీసులు కూడా సస్పెండ్ అయితే అయిపోతారు. చిన్న ఇష్యూ ఏది పెద్దగా చేయొద్దండి. అలాగే మమ్మల్ని ఏదో చిన్నగా మాట్లాడారు కానీ మనం సీరియస్గా అయితే అస్సలు తీసుకోవద్దండి. చూశారు కదా పాట్నా చిన్న ఇష్యూ ఎంత పెద్దగా అయిపోయింది, ఇది పెద్ద స్టోరీ అయితే అయిపోయింది. కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.